కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. మాకు అది కావాలి ఇది కావాలంటూ హస్తం ముందు డిమాండ్లు పెడుతున్నారు. మరి ఫిరాయింపుదారుల గొంతెమ్మ కోరికలు ముఖ్యమంత్రి రేవంత్ తీర్చగలరా? ఫిరాయింపు ఎమ్మెల్యేల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారన్న విషయం వెలుగు చూడటంతో పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీఆర్ఎస్ ఎత్తుకు రేవంత్ పై ఎత్తులో గెలుపెవరిది? చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పెద్ద చిక్కుల్లో పడిందని హస్తం క్యాడరే ఆగమాగమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద సమస్య తలకు చుట్టుకుందని తెగ ఫీల్ అవుతోంది. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది రేవంత్ పరిస్థితి అంటూ ఆవేదన చెందుతోంది. హస్తం నేతలైనా క్యాడరైనా ఎందుకంతగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్లోని నేతలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను పక్కన పెట్టి తమకే ప్రాధాన్యత ఇవ్వాలని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో హామీలిచ్చి తమను పార్టీలోకి చేర్చుకున్నారు కాబట్టి, ప్రభుత్వాన్ని పార్టీని నమ్మి తాము హస్తం పార్టీలోకొచ్చాం కాబట్టి తమ నియోజకవర్గాల్లోని వ్యవహారాలన్నీ తమ ఆధ్వర్యంలోనే జరగాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారన్న విషయం బయటకు రావడంతో గాంధీభవన్లో ఒక రకమైన గుసగుసలు మొదలయ్యాయి. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. వీరిలో చాలా మందికి తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందన్న చర్చ జరుగుతోంది. తాము చెప్పినట్లుగా జిల్లాతో పాటు నియోజకవర్గాల్లోని అధికారులు వినటం లేదనే మంట పెరిగిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక సమావేశం పెట్టుకున్నారు. ఎక్కడంటే 10 మందిలో ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో. పోచారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పోచారం ఇంట్లో ఫిరాయింపుదారులందరూ సమావేశం పెట్టుకుని సుదీర్ఘంగా తమ నియోజకవర్గాల్లోని పరిస్థితులపై చర్చించారు. అక్కడ్నుంచే పోచారం సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడుకున్నట్టు సమాచారం. పోచారం రేవంత్ ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కాసేపటికే రేవంత్ పోచారం ఇంటికి చేరుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశమైన పోచారం ఇంటికి రేవంత్ చేరుకుంటున్న విషయం అంతవరకు చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే రేవంత్ హడావుడిగా పోచారం ఇంటికి చేరుకున్నారో అప్పుడే ఆ ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశమైన విషయం బయటపడింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఫిరాయింపుల మీద పడింది. ముందుగా ఫిరాయింపుదారులందరితోనూ చర్చించిన రేవంత్ తర్వాత అక్కడే విడివిడిగా అంటే 1-to-1 భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎవరి డిమాండ్లు వాళ్లు వినిపించారు. ఫిరాయింపులకు ముందు తమకిచ్చిన హామీలేమిటి, కాంగ్రెస్లో చేరిన తర్వాత జరుగుతున్నదేమిటన్న విషయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేవంత్కు గుర్తు చేశారని సమాచారం. దాంతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని, కమిట్మెంట్లు కూడా పూర్తి చేస్తానని, అయితే అందుకు కొంత సమయం ఇవ్వమని రేవంత్ అన్నట్టు తెలుస్తోంది. నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, మైనింగ్తో పాటు అనేక వ్యాపారాలుంటాయి. అధికార పార్టీలోకి ఫిరాయించడం వాటి రక్షణ కోసమేనన్నది ఓపెన్ సీక్రెట్. దీంతో పాటు తమకు, తమ మద్దతుదారులకు రాజకీయ భవిష్యత్తు, పదవులు ఇవ్వాలన్న డిమాండ్లతోనే పార్టీలు ఫిరాయిస్తుంటారు. ఇప్పుడు రేవంత్తో భేటీలో చాలా మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పై డిమాండ్లను, హామీలను గుర్తు చేసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు, ఇతరాతర డెవలప్మెంట్లతో పాటు అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను దృష్టి పెట్టలేకపోయినట్లు రేవంత్ చెప్పుకున్నారట. అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే మరోసారి అందరితోనూ భేటీ అయి హామీలను, కమిట్మెంట్లను సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు సుస్థిరంగా 5 ఏళ్లు నడవాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల అవసరం పెద్దగా ఏమీ లేదు. కానీ అలా పార్టీలోకి వెళ్లిన వారు తమ డిమాండ్లను, కమిట్మెంట్లను ఖచ్చితంగా నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేకపోతే పోచారం ఇంట్లో సమావేశమైన ఫిరాయింపు ఎమ్మెల్యేల దగ్గరకు రేవంత్ అంత అర్జెంటుగా వెళ్లరు. తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లాలన్న ఆలోచన మానుకోమని కూడా ఫిరాయింపుదారులకు రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ చెప్పినట్లున్నారని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున గెలిచిన బండ్ల 4 వారాల క్రితమే హస్తం పార్టీలోకి ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి బండ్లకు రేవంత్ ఎలాంటి హామీలిచ్చారో, కమిట్మెంట్ ఇచ్చారో తెలియదు కానీ ఇచ్చిన హామీలను, కమిట్మెంట్లను రేవంత్ పట్టించుకున్నట్లు లేదు.
బండ్ల 4 రోజుల క్రితం అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్తో భేటీ అయ్యారు. దీంతో బండ్ల యూటర్న్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. బండ్ల బాటలోనే మరో 2 ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య ఆలోచిస్తున్నారని మాట్లాడుకున్నారు. దీంతో రేవంత్లో టెన్షన్ మొదలైనట్లుంది. మరి పోచారంకు రేవంత్ చెప్పి రేవంతే మీటింగ్ పెట్టించారా, లేకపోతే ఫిరాయింపుదారులందరూ కలిసి పోచారం ఇంట్లో సమావేశమై రేవంత్ను పిలిపించుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు, గూడెం మహిపాల్ రెడ్డి మీద నమోదైన కేసులు ఎత్తేయడంతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ అయ్యేట్లు రేవంత్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే చాలా మంది ఫిరాయింపుదారులకు పెండింగ్లో ఉన్న 100 కోట్ల రూపాయల బిల్లులను క్లియర్ చేయిస్తానని రేవంత్ హామీ ఇచ్చారట. అలాగే తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మద్దతుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఫిరాయింపుల డిమాండ్లకు సీఎం ఓకే చెప్పినట్లు సమాచారం. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల గొంతెమ్మ కోరికలను రేవంత్ తీరుస్తారో, పెండింగ్లో పెడతారో చూడాలి.